నెక్స్ట్ అండి కాళేశ్వరం క్లోజ్ చేస్తారా తుమ్మిడిహట్టిపై ముందుకు పెడతారా తనకి ఈ ఎన్డీఏసీ చెప్పిన ప్రకారం కాళేశ్వరం ఇంకా పనికిరాదు అని చెప్పిందండి. అంటే ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు. ఏదైతే ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేసినటువంటి విధానం పూర్తిగా ఇంజనీరింగ్ వ్యవస్థ లోపభూయిష్టమే, నిర్మాణము లోపభూయిష్టమే, పరిశీలించినటువంటి విధానము మూడు లోపభూయిష్టమే. అంటే మరి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఎవరండి? కేసీఆర్ గారు. డబ్బులు ఎవరయ్యండి? ప్రజల డబ్బులు. కట్టింది ఎవరండి? కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు కట్టారు ప్రజల డబ్బులతో. మరి ఆయనే నేనే ఇంజనీర్ అన్నారు, నేనే అపర భగీరథుడు అన్నారు. మరి ఇవన్నీ చేసినప్పుడు మరి ఆ ప్రాజెక్టు అంత నష్టం జరిగితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు పనికిరాకపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి? 1,00,000 కోట్లు ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర నుంచి వసూలు చేయాలా? 1,00,000 కోట్లు కట్టకపోతే దానికి నైతిక బాధ్యత వహించి ఏం చేయాలి? ప్రభుత్వం చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకోవాలి? నాసిరకమైనటువంటి కాంట్రాక్ట్ చేస్తే నాసిరకమైనటువంటి కాంట్రాక్ట్ చేసింది ఎవరు? మరి అది మెగా చేసింది అని అంటున్నారు. మరి ఏవి చర్యలు ఉన్నాయి? 1,00,000 కోట్లు ప్రజల ధనము దుర్వినియోగం అయితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపైన నీలి నీడల్లాగా ఏదో మాట్లాడినప్పుడు ఏదో గుర్తొచ్చినప్పుడు మాట్లాడటం తప్ప సరైనటువంటి చర్యలు అయ్యి 1,00,000 కోట్లు అండి, రూపాయి 2 రూపాయలు కాదవి. 1,00,000 కోట్లు ప్రజా సంపద దుర్వినియోగం జరిగితే ప్రాజెక్టుని కట్టకూడనటువంటి ప్రదేశంలో కడితే సరైనటువంటి ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా ఆయనే ఇంజనీర్ అయినట్టుగా ఆయనే ఒక దానికి ఇచ్చేసినట్టుగా రూపకల్పన చేసినట్టుగా కట్టేస్తే ఇప్పుడంత నష్టం జరిగితే దానికి ఏంటి? ఎవరు దానికి బాధ్యులు? ప్రజల డబ్బుకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? 1,00,000 కోట్లు. మరి అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో అందరికీ తెలిసిన విషయమే కిక్ బ్యాక్స్ విపరీతంగా జరిగినాయని, దాంట్లో 1,000 కోట్ల రూపాయలు దోసుకున్నారని. మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు వాటిని వదిలేస్తున్నారు? కాంట్రాక్టర్లు ఎందుకు వదిలేస్తున్నారు? ఆ పొలిటీషియన్స్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం, ఎక్కడ చట్టం? మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉపేక్షించడానికి గల కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఏంటి వాళ్ళకి వీళ్ళకి జరిగినటువంటి లాలూచి అని ప్రజలు అనుకుంటున్నారు. తప్పది. ప్రజల డబ్బు 1,00,000 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు. ఆ ప్రాజెక్టే పనికి రాకుండా పోయిందంటే ఏంది అసలు? ఏం చేయాలి అసలు? ఇది ఎవరు దానికి బాధ్యులు? అమ్మా, ఇంత పెద్ద జరిగిన తర్వాత కూడా చట్టాలు ఇంత చుట్టాలుగా పైకి ఏమన్నా మాటలు చూస్తేనేమన్నా ఒక్కొక్క నాయకులు మాట్లాడేది అసలు పొడి చేస్తాం, కుమ్మేస్తాం, నలిపేస్తాం, పిసికేస్తాం, అసలు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని అంటారు. మరి ఏది ఇంత పెద్ద కళ్ళ ముందు కనపడుతుంది కదా, ఆ కళ్ళ ముందు ఆ క్రాక్లు ఇచ్చిన వీడియో కనపడుతుంటే దానికి ఎవరు? ఇంజనీర్ అరెస్ట్ అయ్యారా? కాంట్రాక్టర్ అరెస్ట్ అయ్యారా? లేకపోతే దానికి సంబంధించిన ఆ పాలకుడు అరెస్ట్ అయ్యారా? ఎవరు అరెస్ట్ అయ్యారు? దీంట్లో 100కి 100% ఈ కాంట్రాక్ట్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏ రకంగా డైవర్ట్ అయింది అనేది కూడా అందరి ముందు ఉంది. మొన్న హరిరామ్ నాయక్ అతన్ని కూడా అతని మీద రైట్స్ జరిగితే 500 కోట్లు దొరికాయండి. అదేనండి నేను సింపుల్గా చెప్తుంది ఏంటంటే ఈ కాంట్రాక్టర్స్ ఎవరికి ఇచ్చారో దీంట్లో ఏం పెద్ద పని లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఒక 5 జర్నలిస్టులని ఎంపిక చేసి న్యూట్రల్గా ఉండే జర్నలిస్టుని, లేదా ఏ పార్టీ కొంచెం ఎఫిలేషన్ పర్లేదు, 5 జర్నలిస్టులని ఎంపిక చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరికి ఇచ్చారు టెండర్స్, ఆ టెండర్స్ ఇచ్చినటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎంత ఇచ్చారు, తర్వాత ఎంత పేమెంట్స్ రిలీజ్ చేశారు, ఆ రిలీజ్ చేసినటువంటి పేమెంట్స్ ఆ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి ఏ కంపెనీకి వెళ్ళినాయి, ఆ కంపెనీ దగ్గర నుంచి ఎవరెవరికి వెళ్ళినాయి, ఆ వెళ్ళినటువంటి వాటిల్లో ఎవరెవరు ఉన్నారు, అందులో ఎవరెవరికి ల్యాండ్ కొనుగోలు చేసి వీళ్ళు వాళ్ళ పేర్ల మీద బినామీలుగా పెట్టారు, లేదా ఏ కంపెనీకి వెళ్తే అందులో షేర్స్ ఎవరికి ఉన్నాయి. ఇంతే, ఏం పని లేదు. ఒక 5 జర్నలిస్టులకు అప్పు చెబితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయడానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే 5 జర్నలిస్టులకు అప్పు చెబితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మొత్తం ఈ రికార్డ్ అంతా తీసి ఒక 5 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కూడా చేసి కంప్లీట్ చేసిస్తారు. దానికి ఆ కమిటీలు ఈ కమిటీలు కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఏందండి ఇది? ఏందంట ఇది? అసలు 1,00,000 కోట్లు
మరి పాపం మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని పేరెత్తి తిట్టలేదు అని అంటే ఎట్ట తిడతారండి? అంతలా అవును క్రాకులు కనిపిస్తుంటే తిట్టలేరు కదా. కాంగ్రెస్ పార్టీని అన్నారు తప్ప ఈయన పేరు ఎత్తలేదు. ఈయన ఉంటారంటే ధైర్యం చాలలేదు అని రేవంత్ రెడ్డి గారు. అంటే నేనేమనుకున్నా అంటే ఆ క్రాకులు కనపడుతుంటాయి కదా, అవి కనపడుతుంది కదా బొమ్మ, అది బొమ్మ కాదు కదా, క్లియర్ అండి, క్లియర్ కదా. సురేష్ గారు బయట ఉంటుంది సార్, రేవంత్ రెడ్డి గారు బయట వేయండి, రేవంత్ రెడ్డి గారు బయట వేయండి. గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటది. 10 ఏళ్ల తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్ప కూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాళ్ళు దొరకవు. గుడిసేసుకుంటే 10 ఏళ్ళు ఉండిద్ది రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పింది కరెక్టే. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పోయింది అన్నది కరెక్టే. మరి మీరు వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది, ఏమైంది? ఎవరిని ఎత్తి లోపలేశారు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? 1,00,000 కోట్లు ఇప్పుడు ఎవరి ద్వారా ప్రజలకు కట్టిస్తారు? ఏంటి అది కావాల్సింది? ప్రజలు అడిగేది అది. ఇన్వెస్టిగేషన్ మీరన్నా చేయించండి, లేదంటే జర్నలిస్టులకు 5 కన్నా అప్పు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పు చెప్పండి, ఒక 5గురికి చాలంటారా? కొంచెం నికార్సైన నిజాయితీ కలిగినటువంటి. మళ్ళీ ఆ కాంట్రాక్టర్ దగ్గర బంగాళ సూట్ కేసులు తెచ్చుకొని పోతే ఎట్లా? మీ గతంలో ఓబులాపురం మైనింగ్ అప్పుడు కూడా కొంతమంది లీడర్లను అప్పుడు అందరూ పంపిస్తే గాలి జనార్దన్ తలా సూట్ కేసు ఇచ్చారు. ఆ సూట్ కేసులు తీసుకొచ్చిన కూడా మళ్ళీ పంచాయతీ అక్కడ కూడా కొట్టుకోపోయారు. అదో పెద్ద పంచాయతీలు అనేది ఎప్పుడు ఎందుకని. సురేష్ గారు ఏండి వంశీ గారు, మీరు చెప్పినట్టు అక్టోబర్లో ఇది 23 అక్టోబర్లో అది కుంగిపోవటం, దానివల్ల ఒక సీజన్ కోల్పోయాం. ఇప్పుడు 2వ సీజన్ కూడా కోల్పోతున్న 1,00,000 కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం అయిన తరుణంలో ఎన్డీఎస్ఏ తాజాగా మొన్న ఏప్రిల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా సంచలనమైన కీలకమైన విషయం, గతంలో చాలా వచ్చింది, కుంగుబాటుకి డిజైన్ లోపం, నాణ్యత లోపం, కన్స్ట్రక్షన్ మీరు చెప్పినట్టు అన్ని రకాల లోపాలు. తాజాగా వచ్చిందంటే అసలు కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు అన్నారం సుందీళ్ల బ్యారేజీలకి ఒక దగ్గర కన్స్ట్రక్షన్కి అప్రూవల్ తీసుకున్నారు, కాంట్రాక్టర్లు అగ్రిమెంట్స్ కూడా అయినాయి వంశీ గారు. తర్వాత అన్నారం బ్యారేజీని ఇక్కడ అయితే 2.2 కిలోమీటర్ల దిగువన కన్స్ట్రక్షన్ నిర్మాణం చేశారంట. అదేవిధంగా సుందీళ్ల బ్యారేజ్ పైన జరిగితే 5.5 కిలోమీటర్ల దిగువ తీసుకెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్, అంటే ఒప్పందం మరి ఎందుకు మార్చారు అనేది దాంట్లో రిపోర్ట్లుగా, అంటే మొత్తమే బ్యారేజ్. దీనివల్ల ఏమైంది, అన్నారం బ్యారేజ్లో కూడా సెడిమెంటేషన్ పేర్కొని బెడ్ లెవెల్కి, రివర్ బెడ్ లెవెల్ కంటే దిగువ కట్టడం వల్ల మొత్తం మీద కూడా ఈ అన్నారం సుందీళ్ళ కూడా బ్యారేజ్లు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు అని చెప్పి నీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఫైనల్ కూడా సిఫార్సులు చెప్పింది ఏంటంటే ఇది పనికిరాదు, ఎలానూ లేదు. కాబట్టి మీరు ఇంకా 2019లో ప్రారంభించిన సందర్భంలోనే కొన్ని సిమెంట్ బ్లాక్స్ కొట్టుకుపోయాయి, యాప్రాన్ కొట్టుకుపోయింది. కానీ దాన్ని బయటికి రాకుండా ఉన్నత స్థాయిలో ఒత్తిడితోటి దాన్ని కప్పిపెట్టి మన నీళ్లు ఇంపౌండ్ చేయటం వల్ల ఈ పగుళ్ళు అనేవి వచ్చాయి. ఇది జరిగింది కాబట్టి ఇది పనికిరాదు అని అన్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఆల్టర్నేట్గా తుమ్మడిహట్టి చూస్తున్నారు. అయితే వాస్తవంగా ఇప్పుడు చెప్తుంది, ఇప్పుడు ఇవాళ రేపో నిర్ణయం తీసుకోవాల్సి రేవంత్ రెడ్డి గారు. ఒకటి మీరు చెప్పినట్టుగా ఈ 1,00,000 కోట్ల దుర్వినియోగానికి లేకపోతే ఈ 1,00,000 కోట్ల నిరుపయోగానికి కారణం ఎవరు, ఎందుకు పీసీ ఘోష్ కమిషన్ దాని దాకా వెయిట్ చేస్తారా లేదా చర్య తీసుకుంటారా అని ఒక అంశం అయితే, రెండోది కీలకమైన అంశం అంటే ముందుగా అసలు ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి మనం మళ్ళీ తుమ్మిడిహట్టికి వెళ్ళాలా. తుమ్మిడిహట్టిలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వంశీ గారు, దీంట్లో తొలుత అంటే ఉమ్మడి రాష్ట్రంలో 2007, 2008లో తుమ్మిడిహట్టే చేశారు. మన కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2016లో మహారాష్ట్రతో కుదుర్చిన ఒప్పందంలో కూడా 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టు దగ్గర అని చెప్పి అనుకున్నారు. అయితే తుమ్మిడిహట్టి కేవలం 2 లక్షలకే కాబట్టి ఇక్కడ అని చెప్పి 1,00,000 కోట్లకి మార్చడం వల్ల ఈ పరిస్థితి అనేది ఏర్పడింది. వంశీ గారు రైట్. సురేష్ గారు చూద్దాం, ఇప్పుడు అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే రాజు గారు, కాళేశ్వరం ప్రాజెక్టుని కాంట్రాక్టరు మెగా కంపెనీ. ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అది ఒక నిర్మాణ లోపము, సాంకేతికపరమైనటువంటి లోపం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇదే మెగా కాంట్రాక్టు పోలవరం ప్రాజెక్టు కడుతుంది. మరి లేనిపోయింది ఇదే 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇదే కొట్టుకుపోతే
మరి పోలవరం ప్రాజెక్టు మెగా వాళ్ళు కడితే మరి అది అదేమైద్దో మరి. అందుకని అంటే డిజైన్ ఇక్కడ కేసీఆర్ గారు అండి, అక్కడ డిజైన్ అనేది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు వేశారు. అంటే డిజైన్లోనూ లోపం ఉంది, నిర్మాణంలో కూడా లోపం ఉందన్నారు ఎవరు, ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ అన్నారు. అందుకని పోలవరం ప్రాజెక్టుకు కూడా ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో, ఆ నిర్మాణం ఎలా జరుగుతుంది అనే దాన్ని పరిశీలించాలి. ఎందుకు పరిశీలించాలి అని అంటే ఫస్ట్ పోలవరం ఇచ్చింది అప్పట్లో నవయుగాకి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నవయుగాన్ని తీసేసి మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. మెగా కంపెనీ వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా మెగానే కంటిన్యూ చేస్తున్నారు. తప్పులేదు, వాళ్ళు దాంట్లో ఇది లేదు. కానీ ఈయన నీతి ఏమన్నా, చంద్రబాబు నాయుడు గారి నీతి ఏమన్నా, ప్రాజెక్ట్ ఎవరైతే పోటీ చేసుకున్నారో వాళ్ళకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి నీతి ఏమన్నా, నవయుగా వాళ్ళు వద్దు అని చెప్పని మెగాకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేమన్నా మరి మెగాని తీసి మళ్ళీ నవయుగాకి ఇవ్వాలి కదా, కానీ ఇవ్వలేదు. ఆయన ఏం చేశారు, మెగాని కంటిన్యూ చేశారు. ఎందుకంటే టైం డిలే కాకూడదు, త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని. మంచిదే, కానీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిదే టుష్ను కొట్టుకుపోతే మరి దాని పరిస్థితి ఏంటి? అందుకని ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రజల మీద ఉంది. ఇంజనీర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆ ప్రభుత్వ పాలకులు కూడా జాగ్రత్తగా ఉండాలి, మెగా కంపెనీ కూడా జాగ్రత్తగా నిర్మించాల్సిన అవసరం ఉండిద్ది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టే కొట్టుకుపోతే ఇంకా ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? అందుకని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, నెక్స్ట్